దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి పేరిట శుభములు, వందనాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం, బైబిల్ని ఎవరు చదవాలి లేదా నేర్చుకోవాలి? బైబిల్ని ఎవరు నేర్చుకోవాలి లేదా చదవాలి? మనం ఈ సమాజంలో చూసినట్లయితే చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే, బైబిల్ అందరూ చదవనవసరం లేదు, లేదా అందరూ నేర్చుకునే అవసరం లేదు. సేవకులు నేర్చుకుంటే సరిపోతుంది, మనకు బోధించేవారు నేర్చుకుంటే సరిపోతుంది, ఆత్మల పట్ల భారం ఉన్నవారు నేర్చుకుంటే సరిపోతుంది, లేదా సేవకులతో పాటు ఉన్న వ్యక్తులు నేర్చుకుంటే సరిపోతుంది. విశ్వాసులుగా మేమందరం చదవనవసరం లేదు, ఒకవేళ చదివినా కానీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ధ్యానించవలసిన అవసరం లేదు అన్నట్టుగా వారి బిహేవియర్ ఉంటుంది. కానీ నిజానికి దేవుని ఉద్దేశం ఏమై ఉంది ఒకసారి చూసినట్లయితే, బైబిల్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరూ మెడిటేట్ చేయాలి, ధ్యానించాలి అన్నట్టు మనం బైబిల్లో చూడగలం. బైబిల్ ఎందుకు నేర్చుకోవాలి అని చూసినట్లయితే, బైబిల్ చదవడం వల్ల ప్రతి ఒక్కరికి మేలు అని పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, వాక్యమందు మీరు లక్ష్యం ఉంచిన యెడల మీకు మేలు అని రాస్తుంది. సో వాక్యం చదవడం వల్ల, వాక్యం ధ్యానించడం వల్ల, వాక్యం మీద లక్ష్యం ఉంచడం వల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మేలు. ఏ మేలు అని చూసినట్లయితే, వాక్యం మనకి ఇన్స్ట్రక్ట్ చేస్తుంది, సూచిస్తుంది ఏ రీతిగా మనం బ్రతకాలి, ఏ రీతిగా ముందుకెళ్ళాలి, ఏ సిచ్యువేషన్లో ఏ రీతిగా బిహేవ్ చేయాలి, ఏ రీతిగా రియాక్ట్ కావాలి అనే ఇన్స్ట్రక్షన్స్ మనకంటే ముందుగా ఉన్న వారి జీవితాలను గురించి చెప్పుకుంటూ మనతో దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. సో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలో చెప్తుంది. ఒకవేళ తప్పు చేసినప్పుడు ఏ రీతిగా ఒప్పుకోవాలో దేవుని దగ్గర తెలియజేస్తుంది. తప్పు చేసిన తర్వాత ఏ రీతిగా సరిదిద్దుకోవాలో వాక్యం చెప్తుంది. సో సూచిస్తుంది, మనం ఏ రీతిగా బ్రతకాలో సూచిస్తుంది, ఏ రీతిగా ముందుకెళ్ళాలో తెలియజేస్తుంది, తప్పు చేసినప్పుడు ఏ రీతిగా ఒప్పుకోవాలో తెలియజేస్తుంది, తప్పుని ఏ రీతిగా సరిదిద్దుకోవాలో తెలియజేస్తుంది, దేవునితో ఎప్పుడు అటాచ్ అయి ఉండి ఏ రీతిగా ముందుకెళ్ళాలో మనకు తెలియజేస్తుంది. అదే రీతిగా చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 15వ అధ్యాయం 34వ వచనంలో చూసినట్లయితే, పౌలు గారు పట్టణానికి, కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ, మీ సంఘంలో చాలామందికి దేవుని గురించిన జ్ఞానం లేదు అని చెప్తున్నాడు. దేవుని గురించిన జ్ఞానం సంఘంలో ఉన్న వాళ్ళకి లేదు అంటున్నారు. ఒకవేళ ఉండకుంటే, దేవుని గురించిన అవగాహన లేకుంటే, దేవుని గురించిన జ్ఞానం లేకుంటే జరిగే నష్టాలు ఏంటో మనం తెలుసుకుందాం. దేవుని గురించిన అవగాహన మనకు లేనట్లయితే దేవునికి భయపడడం అని ఉండదు, లేదా దేవుని లెక్క లేకుండా, దేవుడు అంటే లెక్క లేకుండా, లేదా దేవుడు అంటే భయం లేకుండా, దేవుడు అంటే ప్రేమ లేకుండా జీవించే అవకాశాలు ఉంటున్నాయి. సో ఖచ్చితంగా దేవుని గురించిన అవగాహన ఉండాలి. అవగాహన లేకపోతే చాలా విధాలుగా మనం ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేసే అవకాశం మనకు చాలా ఉంటుంది. సో ఖచ్చితంగా దేవుని గురించిన జ్ఞానం పొందుటకు, దేవుని గురించిన విషయాలు మనం తెలుసుకొనుటకు, దేవుడు మనతో ఏమని మాట్లాడాలనుకుంటున్నాడో అవి తెలుసుకొనుటకు, మన జీవితం పట్ల దేవుని ఉద్దేశం ఏమై ఉందో మనం తెలుసుకొనుటకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు, చిన్న పిల్లల కానుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు బైబిల్ని నేర్చుకోవాలి. బైబిల్పై అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే ఒకవేళ మనం బైబిల్పై అవగాహన లేకుంటే, ఇతరులు చెప్పేదాని మీదనే కంప్లీట్గా ఆధారపడితే, వారు ఒకవేళ సరైన రీతిగా చెప్పినట్లయితే నష్టపోయేది మనము. సో మన జీవితం నష్టపోతుంది, లేదా మనం నష్టపోతాం. కాబట్టి బోధించేవారు బోధించినప్పటికీ ఆ రీతిగా ఉన్నదో లేదో అని గమనించుట అది మన యొక్క బాధ్యత. సో ఖచ్చితంగా ఏది విన్నా కానీ వాక్య ప్రకారం ఉందా లేదా అని చూస్తూ దాన్ని అంగీకరించి దేవునితో ముందుకు కొనసాగాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.